గీతాంజలి మరణం మీద సంతాపం తెలియజేస్తూ మీరు క్యాండిల్ యాత్ర అంతా కూడా చేస్తున్నారు. అసలు ఆ అమ్మాయి మరణం పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దీని కారణం ఎవరు చెప్తున్నారు? ఎక్కడి దాకా మీరు వాళ్ళని ట్రేస్ అవుట్ చేయగలిగారు? నేను జగనన్న వల్ల జగనన్న ప్రభుత్వం వల్ల ఇంటి స్థలాన్ని పొందాను. అలానే నా బిడ్డలకి అమ్మఒడి వచ్చిందని చాలా సంతోషంగా చెప్పింది ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు అక్కడ మా ఎమ్మెల్యే గారు కూడా అక్కడ కార్యక్రమంలో అమ్మాయికి పట్టాలు అందజేయడం జరిగింది. ఎక్కడ కూడా అమ్మాయి ఎవరిని కూడా ఏ రాజకీయ పార్టీని విమర్శించలేదు, ఏ రాజకీయ నాయకుడిని విమర్శ చేయలేదు. తనకి జరిగిన మంచిని మాత్రమే చెప్పింది. ఆ అమ్మాయి చెప్పేటప్పుడు ఆ అమ్మాయి ఫేస్ లో ఎంత ఆనందం కనిపించిందో, ఆ అమ్మాయి మాటల్లో ఎంత ఆనందం కనిపించిందో చూసిన ప్రతి ఒక్కరు కూడా సరే ఇంత మంచి లబ్ధి చేశారే అని ఆ ప్రభుత్వం నుండి అందరం కూడా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఒక 12 గంటలు కూడా కాలేదు అంతే మళ్ళీ ఆ అమ్మాయి శవమై ఇక్కడ ఆ కుటుంబంలో చిన్నపిల్లలు, 2 ఆడపిల్లలు. నిజంగా ఆ కుటుంబంలో ఆడపిల్లలు 2 అనాథలు అయిపోవడానికి కారణం ఎవరు? ఈ రోజున ఆ అమ్మాయి ఏమనిందని, ఏం చెప్పిందని, ఎవరిని ఏమందిన ఈ రోజున ఆ అమ్మాయి చేసిన తప్పేంటి, ఆ అమ్మాయి చేసిన పాపం ఏంటి? ఆ అమ్మాయి మాట్లాడిన ప్రతి మాటకి కోడిగుడ్డు కేకలు పీకినట్టు క్రూరత్వం. అసలు నిజంగా దాన్ని ఏమనాలంటే వాళ్ళు చేసే పనులకి, వాళ్ళు పెట్టే కామెంట్స్కి ఆ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టిన దానికి నాకు తెలిసి వాళ్ళు మాట్లాడే భాషకి ఒక అంటే క్రూరత్వం అనేది కూడా చాలా తక్కువ పదమే. అంత భయంకరంగా హింసించవలసిన పని ఏంటి అసలు? అమ్మాయి ఒక గృహిణి, ఒక మహిళ, సాధారణ మహిళ. తను ఎందుకు అంతగా ట్రోల్ చేస్తూ ఆ అమ్మాయికి ఫోన్లు చేసి డైరెక్ట్గా ఆ అమ్మాయికి మెసేజ్లు పెట్టి అంతగా ఈ పైచాచికత్వాన్ని అనుభవించవలసిన అవసరం ఏంటి వాళ్ళకి? ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఐటీడీపీ కానీ లేదా ఈ జనసేన వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా డైరెక్ట్గా కామెంట్స్ పెట్టే ధైర్యం వాళ్ళకి లేదు. ఫేక్ అకౌంట్స్ పెట్టుకుని కామెంట్స్ పెడతారు. వాళ్ళు ట్రేస్ చేయడానికి అంటే ఎలాగో ట్రేస్ చేస్తామని తెలుసు, అందుకని ఫేక్ అకౌంట్స్ పెట్టుకుని ప్రతి వాళ్ళని కామెంట్ చేయడమే. అంటే వాళ్ళ ఇంట్లో లేరా మహిళలు, వాళ్ళ ఇంట్లో లేరా వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ భార్య, వీళ్ళు ఎవరు లేరా? వాళ్ళకు ఉన్న ఇది కూడా లేదా? అంటే ఈ రోజున ఎంత దిగజారిపోయారంటే వాళ్ళు ఎంతసేపు కూడా ఎవరొకరిని ట్రోల్ చేసుకుంటూ వాళ్ళ మీద భయంకరమైన కామెంట్స్ పెట్టుకుంటూ ఒక భయంకరమైన సైకో లాగా తయారైపోయి ప్రతి ఒక్కళ్ళు అంటే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు కావాలని ఇదే పని అనమాట. ఇంకా ఈ సోషల్ మీడియా ద్వారా అసలు ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలకి పొంతన ఉండదు, ఏముండదు. ఈ రోజున నిజంగా మరి ఆ 2 బిడ్డలను చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఈ రోజున ఎలాంటి వారినైనా తప్పు చేసిన వాళ్ళని ఈ సోషల్ మీడియా ద్వారా ఆ అమ్మాయి మరణానికి కారణమైన ఎవరినైనా సరే, ఎలాంటి వారినైనా సరే విడిచిపెట్టేది లేదండి. విచారణ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోవడం వల్ల కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ప్రత్యక్షంగా కూడా ఆవిడకి ఆర్థిక సహాయం చేయమని చెప్పారు. రేపొద్దున ఎక్కువగా మీ ప్రభుత్వం వచ్చేసేలోపలికి మహిళా పక్షపాతి కింద కూడా మహిళలకు అందరికీ కూడా చేసే పరిస్థితి ఉంది. రేపొద్దున ఏ మహిళ కూడా ఇలా ప్రత్యక్షంగా అంటే బాహాటంగా నాకు ఈ లబ్ధి పొందింది అని చెప్పుకోలేని పరిస్థితి కూడా మహిళల్లో అభద్రతా భావం ఏర్పడుతుందని కూడా మహిళలు పెద్ద ఎత్తున కూడా వాపోయే పరిస్థితి. వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తారు? అంటే వీళ్ళని శిక్షించి వాళ్ళకంటూ ఒక అడ్రస్ మార్క్ అన్నది ఇవ్వాలి కదా అంటాను నేను. అవునండి, ఖచ్చితంగా అండి. ఈ రోజున మేము కూడా అదే చెప్తున్నాం. ఖచ్చితంగా విచారణ అనేది కొనసాగుతుందండి. ఆల్రెడీ ఆ అమ్మాయి ఏదైతే అనుమానాస్పద మృతి ఉందో దాని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. విచారణ కొనసాగుతుంది. ఖచ్చితంగా నిందితులు ఎవరైతే ఈ అమ్మాయిని దారుణంగా మానసికంగా హింసిస్తూ కామెంట్స్ పెట్టున్నారో ఆ అమ్మాయికి ఫోన్ చేసి భయంకరమైన పదజాలాలతో మాట్లాడి ఆ అమ్మాయిని మానసిక క్షోభకి గురి చేసి ఈ రోజున తన ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకొచ్చారో వారందరినీ కూడా ఎవరిని విడిచిపెట్టేది లేదండి. ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున
అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారికి కఠిన శిక్షలు ఉంటాయి. సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యక్షంగా దీని మీద స్పందించడం కూడా జరిగింది. నేను అనే పాయింట్ ఏంటంటే మహిళ ఇంత ఇదిగా అంటే ఇంత క్షోభ అనుభవించి తన బలవత్ మరణానికి చెందింది. మన పోలీసు వాళ్ళు కూడా 174 కింద కట్టి అన్నోన్ డెత్ కింద దీన్ని కట్టడం అయితే కూడా జరిగింది. దీని మీద పురోగతి అంటే ఇప్పటికే 7వ తారీఖు నుంచి ఈ రోజు మనం 13వ తారీఖులో ఉన్నాం. మనం పురోగతి ఎక్కడ తగ్గిందంటే మహిళలో ఒక అభద్రతా భావం. అంటే రేపొద్దున ప్రతి మహిళలకి చేయూత నేను చెప్పినని లేకపోతే అమ్మఒడి అని చెప్పినని చాలా మీ ప్రభుత్వంలో చాలా వాళ్ళకి పథకాలన్నీ కూడా ఇచ్చారు. వాళ్ళంతా ఒక అభద్రతా భావంగా ఉన్నారు కదా. నేను అనేది ఏంటంటే వాళ్ళకి ఎటువంటి భరోసా? యాక్చువల్లీ ఇప్పుడు రాజకీయాలలో ఉన్న మా మీద కూడా, మా మహిళా ఎమ్మెల్యేల మీద, మహిళా మంత్రుల మీద కూడా చాలా మంది ఇలానే రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మేము అవసరమైనప్పుడు దాన్ని కౌంటర్ చేస్తున్నాం, అనవసరమైనట్టు వదిలిపెట్టేస్తున్నాం. ఎందుకంటే మేము రాజకీయాలలో ఉన్నాము కాబట్టి. కానీ ఇప్పుడు మహిళలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఏమాత్రం కూడా డిప్రెషన్కి గురి కాకూడదు. ఈ రోజున ప్రభుత్వం అంటే ఈ గీతాంజలి గారు చేయవలసింది ఏంటంటే, ఎప్పుడైతే ఇలాంటి కాల్స్ వస్తున్నాయో లేకపోతే ఇలాంటి మెసేజ్లతో అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారో, తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినా లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఏమైనా ఇబ్బంది పడి కనీసం దిశ యాప్ని ఉపయోగించుకుని SOS బటన్ నొక్కినా కూడా ఆ అమ్మాయికి మేము తక్షణమే సహాయం చేసేవాళ్ళం. కానీ ఈ రోజున ఆ అమ్మాయి అంటే కాపాడుకోగలిగే వాళ్ళం తనని. కానీ ఆ నిర్ణయం తీసుకోకుండా ఈ నిర్ణయం తీసుకోవడం, ఇలాంటి మహిళలు ఇలా అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండాలి. మీరంతా కూడా ఏదైనా ఇలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు మీరంతా కూడా వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కానీ, దిశ యాప్ని యూజ్ చేసి కంప్లైంట్ చేయడం కానీ చేయాలని చెప్పడం జరిగిందండి. అంటే అవగాహన అయితే అందరికీ ఉంది, కానీ తిను బాగా సెన్సిటివ్గా ఉండడం వల్ల తట్టుకోలేకపోయింది. ఈ రోజున మహిళలందరికీ కూడా ఈ ఏదైతే సోషల్ మీడియా ద్వారా ఇబ్బందులు వస్తున్నాయో, ఈ కామెంట్స్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద మొన్న లాస్ట్ టైము ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి ఒక చట్టాన్ని కూడా మేము చేయడానికి ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగిందని. ఎందుకంటే తక్షణమే వాళ్ళకి శిక్ష అనేది ఉండాలి. ఈ రోజున ప్రభుత్వం మహిళలందరికీ కూడా అండగా ఉంటుందనే విషయాన్ని ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆ రోజున చెప్పడం జరిగింది. ఈ లోపలనే అనుకోని రీతిగా దురదృష్టవశాత్తు మరి అమ్మాయి మనకి దూరం అవడం అనేది చాలా బాధాకరం అండి. నిజంగా రానున్న ఒక 15-20 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయిపోయి గవర్నమెంట్ మళ్ళీ ఫార్మేషన్ చేసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మహిళలకి ఈ విధంగా జరుగుతున్నా మీరు ఇన్ని కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పినా కానీ ఈ రోజుతో సహా అదే ఏదైతే మన ITDP ఎల్లో మీడియా ఏదైతే ఉందో కూడా ఆ అమ్మాయి ఈ విధంగా చనిపోలేదు, తన వ్యక్తిగత కారణాలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండొచ్చు, లేకపోతే ఆ అమ్మాయి పెయిడ్ ఆర్టిస్టు వైఎస్ఆర్సీపీకి ఆ అమ్మాయిని ఇలా యూజ్ చేస్తున్నారు, శవ రాజకీయం చేస్తున్నారు అని చెప్పే పరిస్థితుల్లో కూడా తీటుగా అంటే మీరు ఒక మహిళా హోంమంత్రి కింద ఉన్నారు. ఈ విధంలో కూడా వాళ్ళు ఎటువంటి విధంగా ఏమీ భయపడకుండా మా మీద కఠిన చర్యలు తీసుకుంటారేమో, లేకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటారేమో, లేదా వాళ్ళు ఇంకా ప్రతిఘటిస్తూనే ఉన్నారు కదా మేడం? అవునండి. ఇప్పుడు వాళ్ళ భయం ఏంటంటే మేము ట్రోల్ చేయడం వల్ల ఈ అమ్మాయి చనిపోయింది అన్న విషయాన్ని ఎవరు ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందని వాళ్ళకి తెలుసు. కనుక ఈ రోజున వాళ్ళు ఏంటంటే రివర్స్ డ్రామా మొదలు పెట్టారు. ఆ అమ్మాయి ఏదో వ్యక్తిగత కారణాలు లేదా కుటుంబ కలహాలు ఉన్నాయి, అందుకే అలా అయింది ఇలా అయింది. ఆమె భర్త చెప్పున్నాడు కదా స్వయంగా. ఆ అమ్మాయి మొబైల్స్కి ఏమొచ్చాయి, ఏమి అమ్మాయి ఇబ్బంది పడింది, ఇవన్నీ కూడా తన భర్తే చెప్పాడు. మనం ఏదో సొంతంగా క్రియేట్ చేయవలసిన అవసరం లేదండి. ఈ రోజున వాస్తవాలు మనం మాట్లాడాలి. ఈ రోజున ఒక మహిళ, అది కూడా చాలా సంతోషంగా జీవిస్తున్న మహిళ, చిన్న వయసులో ఉన్న మహిళ, 2 పిల్లలు, చిన్న పిల్లలతో ఉన్న మహిళ అంత మానసిక క్షోభకి గురి కావడానికి కారకులు ఎవరు? ఆ కారకులు ఈ రోజున సోషల్ మీడియా ద్వారా ఈ పెయిడ్ ఆర్టిస్టులుగా ఉన్నది వాళ్ళు. పెయిడ్ ఆర్టిస్ట్ అయితే చనిపోతారా అండి? పార్టీ కోసం ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయి ఇప్పుడు ఇక్కడ పార్టీకి ఏమి చేయవలసిన అవసరం ఏముంది? వాళ్ళకిలాగా శవరాజకీయాలు చేయడం అనేది అలవాటు లేదు. వాళ్ళు చేస్తారు శవరాజకీయాలు, వాళ్ళకి అలవాట్లు ఉన్నాయండి. అవన్నీ కూడా మా మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు.
సరే మేడం గారు, ఫైనల్ గా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది, మహిళలకు మీరు ఇచ్చే భరోసా ఏంటి మేడం గారు? ఇన్వెస్టిగేషన్లో అదే ఇందాక నేను చెప్పాను కదండి, ఫేక్ అకౌంట్స్ చాలా మంది పెట్టుకోవడం వల్ల ఇంకా సైబర్ క్రైమ్లో అది నడుస్తుంది. ఈ రోజున మేము ప్రభుత్వం తరఫున ముఖ్యంగా ఎవరైతే బాధితులు ఉన్నారో, బాధిత కుటుంబం గీతాంజలి గారి కుటుంబం ఉందో, ఆ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వారిని జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆ బిడ్డలకి భవిష్యత్తు కోసం 20 లక్షల రూపాయలు వారికి డిపాజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున నిజంగా ఆ ఇద్దరు పిల్లల్ని చూసినట్లయితే చాలా బాధ అనిపించింది. ఏ కుటుంబానికి కూడా ఇలాంటి కష్టం రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఈ రోజున మహిళలందరూ కూడా ఇలాంటి ట్రోల్స్ జరిగినప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున పోలీసుల సహాయంతోనో లేదా దిశ యాప్ బయటకు వెళ్ళి కంప్లైంట్ చేయడం అనేది మీకు ఇబ్బంది అనిపిస్తే మీ స్మార్ట్ ఫోన్లోనే దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకుని SOS బటన్ నొక్కితే పోలీసులే మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర కంప్లైంట్ తీసుకోవడం, ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మిమ్మల్ని కాపాడుకోగలుగుతాం మేము. దయచేసి ఏ మహిళ కూడా తొందరపడొద్దని తెలియజేస్తున్నాను.